వెల్కమ్ టు మై ఛానల్ చుమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చుమ్మి. నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, రేర్ శివలింగాన్ని చూపిస్తానని. అలాగే త్రిముఖ రుద్రాక్ష చెట్టు గడిబాపనమ్మ గుడిని కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, గుడి దగ్గరకు వచ్చేసాము. మీకు ఇక్కడ సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను. చుట్టూ కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉందండి. ఇది రంపా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. సో చూసారా ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందో. నేను చాలా టెంపుల్స్ని చూశానండి, కానీ ఇలాంటి రేర్ స్ట్రక్చర్ ఉన్న టెంపుల్ని ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అది ఏమిటన్నది టెంపుల్ లోపలికి వెళ్ళాక మొత్తం మీకు చూపిస్తాను. మనం చాలా చోట్ల మగ పంతులనే చూస్తాం కదండి, కానీ ఇక్కడ మాత్రం లేడీ పంతులు గారు ఉన్నారు. సో ఈ గుడి కోసం అలాగే ఈ గుడి విశేషాలను ఆవిడ మాటలోనే విందాం పదండి. ఇలా పట్టుకో దండం పెట్టుకో అనుకున్నది అవుతుంది. 12వ శతాబ్దం నాటి ఆలయం. పురాతనమైన టెంపుల్ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. చూసారా పూర్తిగా రాళ్ళ మీద మాత్రమే కట్టారు, నిల్చోబెట్టారు. మీరు చూసే ఇక్కడ ఏ ప్రాపర్ స్ట్రక్చర్ లేదు అసలు. ఎక్కడ సిమెంట్ వేసి అంటించినట్టు ఎక్కడా లేదు. కేవలం రాతి స్తంభాలు, ఇది రాతి స్తంభాల మీద ఇట్లా నిల్చోబెట్టేసారు. ఇదే రాతి ద్వారం, చూసారా మొత్తం అంతా రాళ్ళే. అసలు ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఏమీ లేదు. ఇక్కడ అసలు సిమెంట్ అనేది వాళ్ళకి ఓకే, రాళ్ళలాగా పేరు చేసి ఒక గుళ్ళ కట్టేశారు. చాలా రాజుల టైంలో దగ్గర. శివలింగాన్ని మనం మోకాల మీద కూర్చొని గట్టిగా వాటేసుకొని మన మనసులో ఏవుతా కోరిక చెప్తే అది తప్పకుండా తీరుతుందట. తల కూడా పెట్టి ఆంచి మన మనసులో కోరిక చెప్పుకోవాలంట, మార్కండేయుడు లాగా. సో ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. సో ఇలా మోకాల మీద కూర్చొని తల ఆంచి కానీ నేను ఒకలాంటి ఫీలింగ్ కలిగింది నాకు. ఇది నేను రియల్గా చెప్తున్నాను, అది మాటలు చెప్పలేకపోతున్నాను. ఇలాగ పట్టుకొని ఇలాగా ఆంచి ఉంది లేచేసరికి నాకు సడన్గా చాలా బాగా అనిపించింది. ఒక వైబ్రేషన్స్ లాగా చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు తప్పకుండా ఇక్కడికి రండి ఒకసారి. ఇదైతే ప్యాకేజెస్లో లేదు, మారేడుమిల్లి ప్యాకేజ్లో. సో మీరు వెళ్ళేటప్పుడు డ్రైవర్ని ఎవరైనా కనుక్కోండి, వాళ్ళకి చెప్పండి ఈ 12వ శతాబ్దపు శివలింగం చోళరాజు ఇది ఇట్లా అడగండి. అడిగితేనే మీకు వాళ్ళు చూపిస్తారు, అది చూపిస్తారు. ఇక్కడే రుద్రాక్షల చెట్టు కూడా ఉందట, నేను మీకు అది కూడా చూపిస్తాను. నాకైతే అసలు ఈ ప్లేస్ వదిలి, ఈ శివలింగాన్ని వదిలి నాకు అస్సలు రాబుద్ది వేయట్లేదు. నాకు అంత బాగా నచ్చేసింది, నాకు చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. అందరికి అంత మంచి జరగాలి, నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి, అందరికి ఆ శివుడు నేను కోరుకుంటాను. మీకు కూడా మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే మీ తరఫున నేనే స్వామి దగ్గర వినిపించుకుంటాను. స్వామి నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోరికలు ఏ ఉండాలి సార్ అవన్నీ తప్పకుండా తీర్చేయండి. మీకు రుద్రాక్ష కూడా చూపిస్తాను. చూపిస్తాను. యాక్చువల్లీ ఇది స్ట్రక్చర్ అయితే ఏమీ లేదండి, ఓన్లీ రాళ్ళని పేచి చేశారు. పైన మాత్రం వీళ్ళు కొత్తగా షెడ్ వేశారు. ఇది బహుశా పాడైపోతానో లేకపోతే వచ్చే భక్తులకి ఇబ్బందిగా ఉంటుంది వర్షాలు పడినప్పుడు అని జస్ట్ ఒక పైన షెడ్ కట్టారు. బట్ ఈ టెంపుల్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్. ఇది
మారేడుమిల్లి వెళ్తున్నప్పుడు రంప వాటర్ ఫాల్స్ దారిలో ఉంది. సో మీరు తప్పకుండా ఈ టెంపుల్ అయితే చూడండి. మీకు రుద్రాక్ష చెట్టు చూపిస్తాను చెప్పాను కదండి, ఇప్పుడు నేను మీకు అది చూపిస్తున్నాను రండి. ఇదిగోండి, ఇదే ఆ రుద్రాక్ష చెట్టు. యాక్చువల్లీ మనకి రుద్రాక్ష చెట్లు అన్నవి హిమాలయాల్లోనే దొరుకుతాయండి. అలాగే మన మంచు మోహన్ బాబు గారు ఉన్నారు కదా సినిమా యాక్టర్, ఆయన ఇంట్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడే ఉందండి. కానీ నేను మాత్రం రుద్రాక్ష చెట్టుని లైవ్గా చూడడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైము. నాకైతే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉందండి, ఒక రుద్రాక్ష చెట్టు కింద నేను ఉన్నానని. ఇదిగోండి, ఇవే రుద్రాక్ష కాయలు. యాక్చువల్లీ ఇవే రుద్రాక్షల కింద అవుతాయి. ఇవే త్రిముఖ రుద్రాక్ష అంటండి, ఇందాక లేడీ పంతులు గారు చెప్పారు. ఈ గుడి రంప వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో ఉందండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను మీకు స్వయంభూగా వెలిసిన గడిబాపనమ్మ టెంపుల్ ని చూపించబోతున్నాను. ఈ మారేడుమిల్లి వెళ్ళే రూట్స్ మొత్తం ఒక మంచి ఐ ఫీస్ట్ గా ఉంటదండి. ఎటు చూసినా మనకి మంచి సీనరీస్ ఉంటాయి. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కూడా మనం కొండల పైన మంచు అది చూడొచ్చండి. అందుకే దీన్ని ఆంధ్ర కూర్గ్ అని కూడా అంటారు. ఇదిగోండి, గడిబాపనమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మారేడుమిల్లి వెళ్ళే రూట్ లో కోతులు చాలా ఉంటాయండి. దారి పొడుగున మీకు కనిపిస్తాయి. సో చాలా కేర్ఫుల్ గా ఉండండి. తినే ఐటమ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, కర్రలు కానీ చేతితో పట్టుకోకండి, అవి లాక్కెళ్ళిపోతాయి. ఈ గుడి రంప వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో రంపచోడవరం సీతపల్లి అనే ఊర్లో ఉందండి. రామాయణం కాలంలో రాముల వారు సీతమ్మతో కలిసి అరణ్యవాసం చేసినప్పుడు క్షణకాలం పాటు ఈ ప్రదేశంలో గడిపారంటండి. అందుకనే ఈ ఊరికి సీతపల్లి అనే పేరు వచ్చిందట. ఇక ఈ గుడి చరిత్రలోకి వెళ్తే వనపర్తి గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాపనమ్మ అనే అమ్మాయికి యుక్త వయసు వచ్చాక వివాహం చేద్దామని తల్లిదండ్రులు సంబంధాలు చూసే సమయంలో పెళ్లివారు వచ్చాక పెళ్లి వద్దని, నేను దేవతను అవుతానని సీతపల్లి గిరిజన పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లోకి గోవులను మేపుకుంటూ వచ్చారట. అక్కడే సేద తీరుతూ అంతర్ధానం అయిపోయారట. తరువాత తల్లిదండ్రుల కలలో కనిపించి సీతపల్లి గ్రామ శివారుల్లో వెదురు పొదల్లో ప్రతిమనై ఉన్నానని చెప్పారంట. తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ వెదురు పొదల్లో పసుపు కుంకుమ చల్లినట్లు గుర్తించి ఆ ప్రతిమను బయటకు తీశారు. అప్పటి నుండి ఈ గడిబాపనమ్మ అమ్మవారుగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడి 1970లో నిర్మాణం జరిగిందంటండి. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆదిపరాశక్తిగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడికి ఇంకొక విశేషం ఉందండి. 9 శుక్రవారాలు ఈ గడిబాపనమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజిస్తే కోరిన కోరికలు తీరి సకల సుఖాలు కలుగుతాయని ఇక్కడ గిరిజన వాసుల నమ్మకం. వెదురు పొదల్లో వెలిసినందువల్ల ఈ అమ్మవారిని గడిబాపనమ్మ అని పిలుస్తారు. గడి అంటే వెదురని అర్థం అండి. వీడియోలో మీరు చూడొచ్చు, అమ్మవారు వెలిసిన ఆ వెదురు పాకను ఇప్పటికీ అలాగే ఆలయ నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. ఈ గుడి 2 కొండల మధ్యలో ఉంటుందండి. పూర్వం ఈ 2 కొండల మధ్య నుంచి సెలయేరు పారేదంట. తెలంగాణ, ఒరిస్సా వెళ్ళే రూట్ లో ఉంటుందండి ఇది. అటుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని మొక్కుకొని వెళ్తే వాళ్ళ పనులు చాలా బాగా జరుగుతాయని నమ్ముతారు. సో అదండి ఈ గడిబాపనమ్మ గుడి సీతపల్లి విశేషాలు. నా నెక్స్ట్ వీడియోలో రంప వాటర్ ఫాల్స్ చూపిస్తానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూమ్స్ క్రియేషన్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను మీ మాధురి చుమ్మి. థ్యాంక్ యూ.